నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పని చేశారు. అమెరికాకు లిబరేషన్ డే అంటూ మార్కెట్లన్నెత్తిన పెద్ద బాంబు వేశారు. ఆయన మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధంతో మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ట్రంప్ చేసిన ప్రకటనేమో కానీ ప్రపంచం, మరీ ముఖ్యంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. అమెరికాకు వచ్చే అన్ని ఎగుమతులపై 10% బేస్ లైన్ టారిఫ్తో పాటు భారత్పై 26%, చైనాపై 34% చొప్పున వేసిన సుంకాలే అందుకు కారణం. ఈ పరిణామాల ఒత్తిడిని మన దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు ఎంతవరకు తట్టుకోగలవు? ఈ సంక్షోభ సమయంలో చిన్న మదుపర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు? ట్రంప్ దెబ్బ నుంచి మార్కెట్లు కోలుకోవడానికి ఎంతకాలం పట్టొచ్చు? అప్పటి వరకు ఎలా వ్యవహరించాలి? ఇవే అంశాలపై లోతుగా చర్చించేందుకు ఇద్దరు మార్కెట్ నిపుణులు మనతో ఉన్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సుందర్రామ్ రెడ్డి గారు, ఆర్సీపీ టెక్నాలజీస్ హైదరాబాద్ నుంచి, ఏఎస్ చక్రవర్తి గారు, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ హైదరాబాద్ నుంచి. ముందుగా సుందర్రామ్ రెడ్డి గారు, ఏప్రిల్ 2 విడుదల అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేసిన ప్రతీకార సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై, మరి ముఖ్యంగా దేశీయ మార్కెట్లపై ఎలా కనిపించింది? ఏప్రిల్ 2ని లిబర్టీ డేగా డిక్లేర్ చేస్తూ ఈ ట్రంప్ బిగిన్ చేసిన ఈ టారిఫ్ యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత రేంజ్లో ఉందండి. అందరికీ తెలుసు ఎంతకంత టారిఫ్ పెంచబోతున్నారనే విషయం, కానీ ఈ రేంజ్లో ఉంటుందనే విషయం మాత్రం ఎవ్వరికి, అంటే నోబడీ గోయింగ్ టు ప్రెడిక్ట్ అనమాట. ఈ రేంజ్లో ఇంత ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా చిన్న కంట్రీస్, పెద్ద కంట్రీస్ అని లేకుండా లీస్ట్ అంటే 10% అండ్ హైయెస్ట్ అంటే 74% వరకు కూడా అన్ని కంట్రీస్ మీద వేసుకుంటలేరండి. ప్రపంచంలో ఇన్ని కంట్రీస్ అమెరికాకి నిజంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న లేదో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 170 కంట్రీస్ మీద లీస్ట్ అంటే 10% అండ్ హైయెస్ట్ అంటే 74% వేశారు. ఇండియా మీద యావరేజ్ మీద 26% ట్యాక్స్ని ఇచ్చేశారు. దాంతో వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ఈ అన్ప్రెడిక్టబుల్ మూవ్ తోటి ఒక్కసారిగా నెగిటివ్ రియాక్ట్ అయినాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే కుప్పగలిపోయినాయి ఈరోజు. ఇప్పుడు లైవ్లో ఈవెన్ అమెరికన్ మార్కెట్ కూడా నాస్డాక్ టెక్నాలజీ ఇండెక్స్ -5 దగ్గర, అండ్ నార్మల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3% దగ్గర డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 1.5% డ్రాప్ అయిందండి. అండ్ ఈవెన్ అమెరికన్ ఈల్డ్ కూడా 2.5% డ్రాప్ అయింది సింగిల్ డే. అంటే ఆ ప్యానిక్ మీరు ఊహించుకోండి. క్రూడ్ 6% డ్రాప్ అయింది లైవ్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఈవెన్ గోల్డ్ కూడా 1% డౌన్ అయింది. ఈ టారిఫ్ యుద్ధం ఎక్కడ దాకా వెళ్తుందో, వరల్డ్ మార్కెట్ ఎంత అన్సర్టన్గా తీసుకెళ్తుంది అనేది ఎవరు వెయిట్ చేయలేరండి. ఎగ్జాక్ట్లీ డామేజ్ ఎంత అనేది ఎవరికి అర్థం కాకపోయినా ఏప్రిల్ 5 నుంచి మాత్రం 10% టారిఫ్ అన్ని కంట్రీస్కి, అండ్ 9th తర్వాత మాత్రం వాళ్ళ కంట్రీస్కి వేసిన టారిఫ్ ప్రకారం వేస్తారనే విషయం అంతా క్లియర్గా ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తావో అవి ఎఫెక్ట్ అవుతాయండి, అన్ని కాదు. అందుకని ఇండియాలో టోటల్ ఎక్స్పోర్ట్స్లో 18% మాత్రం అమెరికాకి వెళ్తాయి. అందుకని ఇండియాలో మిక్స్డ్ సెంటమ్స్ వచ్చినాయండి. ఒక ఐటీ తప్ప ఈరోజు మిగతాయి మొత్తం కూడా నెగిటివ్లో ఓపెన్ అయ్యి అండ్ కాతికొత్త రికవరీలో క్లోజ్ అయిపోయినాయి అనమాట. కాబట్టి వరల్డ్ మార్కెట్ అన్నిటితో పోల్చుకుంటే కాతికొత్త బెటర్ పొజిషన్లో ఉన్న కంట్రీ అంటే ఇండియా అని చెప్పేసి మనం చెప్పొచ్చు మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. రైట్ సార్. చక్రవర్తి గారు, ట్రంప్ టారిఫ్ వార్ వల్ల రంగాల వారీగా చూస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముందుగా ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్, ఇలా రంగాల వారీగా ఈ పరిణామాలు ఎవరికి నష్టం, ఎవరికి మేలు? ఇక్కడ మన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫార్మాకి కానీ, ఐటీ కానీ, ఇంకో రంగం కానీ మా దేశం మీద అంత ఎఫెక్ట్ ఉండవు అనేటువంటి విధానంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని చూడండి, వరల్డ్ మార్కెట్లు వాళ్ళ బాగా పడుతున్నా ఇండియా మార్కెట్ అంతగా రియాక్ట్ అవ్వలే. రేపు కూడా మేబీ రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఇండియన్ మార్కెట్ యొక్క వాలటిలిటీ ఎలా ఉంటుందంటే, ప్రపంచ మార్కెట్లన్నీ పడ్డ తర్వాత చివరిలో పడేస్తున్నారు మన మార్కెట్. అందువల్ల ఇప్పుడు నన్ను అడిగితే ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు వేచి చూడండి, తొందరపడద్దు. మన మార్కెట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. అమెరికన్ మార్కెట్లు పడుతున్నా, ఏషియన్ మార్కెట్లు పడుతున్నా, యూరోప్ మార్కెట్లు పడుతున్నా, మన మార్కెట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనే ఉద్దేశంతో వెళ్ళి వెంటనే పొజిషన్స్ మటు తీసుకోవద్దని నేను స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏ రంగం కారంగం ఏం చెప్తున్నారు, ఫార్మా వాళ్ళు మాకు మొత్తం మీద ఎక్స్పోర్ట్ చూసుకుంటే 20% మించి ఉండదు, దాన్ని మాకు అంత రిఫ్లెక్ట్ ఏమి ఉండదు అని చెబుతారు. ఇంకో రంగం ఆటోమొబైల్ మాకు అంతగా ఎఫెక్ట్ అవ్వట్లేదని చెబుతారు. ఖచ్చితంగా 20% సేల్స్ యూఎస్ కంటే బ్రేక్ ఈవెన్ దాటిన తర్వాత వచ్చేసిన మార్జిన్లో ఖచ్చితంగా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వాటి రిఫ్లెక్షన్స్ బలంగానే ఉంటాయి, ముందే చెబుతున్నాను. అందులో ఫార్మా కానీ, ఐటీ కానీ, ఆటోమొబైల్ కానీ చాలా రంగాలపైన వీటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇంకోటి, ట్రంప్ అనేటువంటి వ్యక్తి చాలా ఖచ్చితంగా ఒక మాట అంటే కట్టుబడి ఉంటున్నాడు. మీకు ట్రంప్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అమెరికా ఎకానమీ అనేటువంటిది, ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతుందంటే, అమెరికా ఎకానమీ చాలా పెద్ద ఎకానమీ.
అమెరికా ఎకానమీలో అప్పులు బాగా పెరిగి ఉన్నాయి. అమెరికట్లకి ట్రేడ్ డిఫిసిట్ చాలా పెరుగుతోంది. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి అంటే అమెరికా ఎకానమీని వృద్ధిలో తెచ్చుకోవాలని ఒక ఆలోచన ట్రంప్లో బలంగా ఉంది. అందువల్ల ఈ యొక్క వాణిజ్య యుద్ధం ఇంతటితో ఆగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రేపు ఏప్రిల్ 15 తర్వాత మళ్ళీ చైనా ఈ ట్రేడ్ వార్లో రావచ్చు. చైనా మళ్ళీ ఎడిషనల్ ట్యాక్సెస్ వైపు వస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే రాబోయే 2 వారాల వరకు ఇన్వెస్టర్లు అనేటువంటి వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో ఏదో స్ట్రాంగ్గా నిలబడ్డాయి, ప్రపంచ మార్కెట్లో అలా అంటే పడిపోతున్నా కూడా మన మార్కెట్లు బాగా నిలబడిపోయినటువంటి ఐడియాలజీతోటి మార్కెట్లోకి వచ్చి లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవద్దు, వద్దనే చెప్తాను. ఒక్క 2 వారాల మటుకు కనీసం వేచి చూడండి అసలు ఏం జరగబోతోంది, వీటి యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఇవాళ నిలబడ్డాయి కదా, ఇప్పుడు ఫార్మా ఉంది, పొద్దున ఓ 300 రూపాయలు పెరిగిన స్టాకు 100 రూపాయల అపోలోనే నిలబడిపోయింది. 300 పెరిగింది, 200కు ఆ దివీస్ ఉంది, ఎంత పెరిగింది, కానీ చివరికి ఎక్కడ క్లోజ్ అయింది? లారస్ లాబ్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఎంత దూరం వెళ్ళింది, వచ్చి ఎక్కడ క్లోజ్ అయినాయి? చాలా ఫార్మా కంపెనీలు పైన వెళ్ళినంత పైన ఉండాలి, చాలా కిందకు వచ్చేస్తాయి ప్రతి రంగంలో, ప్రతి స్టాక్స్ కూడా. అందువల్ల వీటి యొక్క రిఫ్లెక్షన్స్ ఎంత బలంగా ఉండబోతున్నాయి అప్పుడే అంచనా వేయలేము. కొంత టైం తీసుకొని వేచి చూడాలి. ఎందుకంటే ట్రేడ్ వార్ ఇది చాలా దూరం వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల అంత తొందరపడి మన మార్కెట్లు ఇవాళ నిలబడ్డాయి, రేపు కూడా నిలబెట్టచ్చు మార్కెట్లు, అదేం లేదు. వరల్డ్ మార్కెట్లు మొత్తం పడిపోతున్నా మన మార్కెట్లు నిలబడవచ్చు. అందువల్ల వెంటనే వెళ్ళిపోయి మన మార్కెట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయనేటువంటి విధానంలో వెళ్ళి పొజిషన్స్ బిల్డ్ మటుకు చేసుకోవద్దు. కనీసం 2 వారాల మటుకు తొందరపడి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ట్రేడ్ హౌస్ అవ్వచ్చు, ఎవరైనా సరే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయమని చెబుతున్నాం స్టాక్ మార్కెట్లోకి. రైట్ అండి, ఇంతవరకు మనం ఖచ్చితంగా చెప్పగలం. రైట్. సుందరరామరెడ్డి గారు, ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావానికి ఇక తెరపడినట్లేనా? నిశ్చింతగా ఉండొచ్చా, లేక ఈ భయాలు నష్టాలు కొనసాగుతూనే ఉంటాయా? ప్రస్తుతానికైతే ఏప్రిల్లో మనకి 9th తర్వాతనే క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని ఎంతకంత రిడ్యూస్కి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఫైనల్ ఏం అవ్వలేదు. ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళు ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంటే కాపర్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, అండ్ సెమీ కండక్టర్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇది ఎంతకాలం ఉంటుంది, మీడియం టర్మా షార్ట్ టర్మ్ అనేది క్లారిటీ లేదు. కాబట్టి టెంపరీగా ఇది మనం క్లారిటీ రావాలంటే మాత్రం ఏప్రిల్ 9th తర్వాతే వస్తుందండి. ఈ లోపు కనుక కంట్రీ స్పెసిఫిక్ వాళ్ళు అమెరికన్ ఇంపోర్ట్స్ కనుక ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళు కూడా తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్రంప్ బిగిన్ చేసిన ఈ వారు నెగోషియేషన్ టేబుల్ మీదకి ఎలా ఎండ్ అవుద్ది అనేది మనకు అప్పుడే తెలియదండి. ఇట్ మే బి టేక్ 1 or 2 months. అంటే చాలా కంపెనీలు ఇప్పటికే బాటమ్ అవుట్ అయినాయి ప్రైజెస్, అదొక రీజన్ కావచ్చు. మళ్ళీ ఈరోజు సెటిల్మెంట్ డే అని కావచ్చు. ఇలా ఈరోజు ఎందుకు నిలబడింది మార్కెట్ అటు ఇటు కాకుండా మరి ఊగిసలాట ఎక్కువగా లేకుండా రేపు ఎలాంటి ఛాన్స్ ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఈరోజు లైవ్లో అమెరికన్ మార్కెట్ -3లో పడబోతుందండి. అండ్ 30 trillion ఎకానమీ -3లో ట్రేడ్ అవుతుంది అంటే ఆ రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్గా ఎంతకంత ఉంటుంది. అంటే టెక్నాలజీ ఇండెక్స్ ఆల్రెడీ 4.5% తప్పున ఇప్పుడు ఓపెన్ కాబోతుంది వాళ్ళది. ఆ టెక్నాలజీ ఇంకా బాగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. డాలర్ ఇండెక్స్ సింగిల్ డే 2% డ్రాప్ అవటం, అమెరికన్ ఈల్డ్, అమెరికాలో అన్సర్టనిటీ, వీటన్నిటి వల్ల ఏంటంటే ఐటీ ఇండెక్స్ మేజర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం లైట్ తీసుకోలేము. నిఫ్టీలో స్ట్రాంగ్ ఉన్న సెక్టార్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఆల్మోస్ట్ 37% వెయిటీ తోటి. బట్ అదే టైంలో ఐటీ సెకండ్ లీడింగ్లో ఉన్న ఐటీ మాత్రం బాగా డౌన్లో ఉంది. కాబట్టి నిఫ్టీని పైకి బ్రేక్అవుట్ చేయకుండా కొన్ని సెక్టార్స్ అడ్డుకుంటుంటే బ్రేక్అవుట్ చేయడం కోసం కొన్ని సెక్టార్స్, ఫార్మా అండ్ బ్యాంకింగ్ సెక్టర్ వెరీ స్ట్రాంగ్ ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అంటే బెస్ట్ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఛాన్స్ ఏదైనా ఉందంటే మన ఫార్మా టెంపరీగా అనుకోవచ్చు. బట్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. నెక్స్ట్ 2-3 months సెక్టర్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ ఆప్షన్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ అండి. చక్రవర్తి గారు, కొంతకాలంగా మార్కెట్లలో ఉన్న అనిశ్చితితో చిన్న ఇన్వెస్టర్లలో ఒక రకమైన భయం ఆవరించింది. వాళ్ళు ఇప్పుడు ఎలా వ్యవహరించాలి? నేనేది ఇప్పుడు మటుకు బై చేయమని చెప్పనండి. అది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్ అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం వేచి చూడమనే చెప్తాను. ఏదైనా పై లెవెల్ ఇరుక్కున్న వాళ్ళు ఉంటే మార్కెట్ ఏదైనా బాగా బాటం, నా లెక్కనైతే మార్కెట్ బాటం అవటం అనుకుంటే ఇంతవరకు ఏం బాటం అవుట్ అవ్వాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఏం బాటం అవుట్ అవ్వాలి, ఇంతవరకు ఏం బాటం అవుట్ అవ్వాలి. బాటం అవుట్ నేను ఒక భ్రమలో తీసుకెళ్ళారు కానీ యాజ్ బై మై ఒపీనియన్ ఇంతవరకు ఏం బాటం అవుట్ అవ్వాలి ఇండియన్ స్టాక్ మార్కెట్స్. అందువల్ల మీరు లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ట్రేడర్స్ అని ఏదైనా సరే మార్కెట్ విషయంలో అప్రమత్తంగానే ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ అంటే $29 trillion ఎకానమీ అండి. ఇట్స్ నాట్ ఎ జోక్. $29 trillion ఎకానమీ అంటే ట్రంప్ కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు అంత పెద్ద ఎకానమీ మీద. నీకు 1980s గోర్బచోవ్
మీకు పెరిస్ట్రోయికా ఇలాంటి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రష్యా ఏమైంది? ఇవాళ ట్రంప్ ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. తర్వాత వచ్చేసరికి అక్కడ వస్తుధరలు మామూలుగా పెరగలే, మీకు 30% పెరిగిపోయినాయి వస్తుధరలు, కొన్ని ధరలు. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ కూడా నాట్ అలవింగ్, మీకు హ్యూమన్ రిసోర్సెస్ రేట్లు పెరుగుతున్నాయి, ప్రోడక్ట్స్ వస్తు ధర మొత్తం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు అమెరికన్ ఎకానమీ రెసెషన్ వైపు వెళ్ళబోతుందనే ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు ఇంకా ఏమీ క్లారిటీ మనకు రావట్లేదు. అందువల్ల యుద్ధాలు ఎంత దూరం పోతాయో తెలియదు. $29 ట్రిలియన్ అమెరికన్ ఎకానమీ అంటే మీకు చైనా, ఇండియా, బ్రిటను, జర్మనీ, మీకు రష్యా, ఇన్ని దేశాల ఎకానమీ కలిపినా కూడా అన్ని దేశాలు, ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ జీడిపి కలిపినా కూడా రష్యా అంత మీకు అమెరికా జీడిపి అంత లేదు మీకు. అందువల్ల చాలా పెద్ద ఎకానమీ అమెరికన్ ఎకానమీ. అంత ఎకానమీ అనేటువంటి దాన్ని అన్సర్టీన్లోతో వెళ్ళిపోతుంది. దీని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేవు. అందువల్ల నేను ఏం చెప్తానంటే కొంచెం వేచి చూసే ధరలోనే ఉండండి. కనీసం ఒక 2 వారాలన్నా అసలు హౌ ద మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ వరల్డ్ వైడ్గా. ఇండియన్ స్టాక్ మార్కెట్లు స్ట్రాంగ్గా నిలబెడుతుంటారు. మీరు వీటి చూసి మీరు బాగా మన మార్కెట్ ఏదో అంత డౌ కొలాప్స్ అయినా, యూరోప్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయినా మన మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈ మాటలన్నీ మీరు ప్రశాంతంగా వేచి చూడండి. ఒక 2 వారాల పాటు వేచి చూడమనే చెప్తాను నేనైతే మటుకు. అది ఫార్మా అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఆటోమొబైల్ అవ్వచ్చు, మీకు అగ్రికల్చర్ సెక్టార్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎనీ సెక్టార్, ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్, దట్స్ ఆల్. డోంట్ టేక్ పొజిషన్స్ ఇమీడియట్లీ. ఆ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అనే వర్డ్ కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే అంత తొందరగా పొజిషన్స్ బట్టి ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ రేషియోలోకి వెళ్ళిందంటే అంత తేలిగ్గా ఉండదు, దాని రిఫ్లెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఉంటాయి. రైట్. సుందరరామరెడ్డి గారు, మార్కెట్లు ముందుగానే ఊహిస్తాయి, స్పందిస్తాయి, దానికి అనుగుణంగా ఆ ప్రభావం ముందుగానే డిస్కౌంట్ అవుతుంది అంటూ ఉంటారు. దీనికి తగ్గట్లుగా భారత్ పోల్చితే చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్పై 37%, థాయిలాండ్పై 36% చొప్పున టారిఫ్లు విధించారు. ఇది మనకేమైనా మేలు చేయొచ్చా? చేస్తే ఏ రంగాలకు? డెఫినెట్గా అండి, మెసేజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ లీడింగ్ సెక్టర్స్ ఏమొస్తాయంటే ఈరోజు మన మార్కెట్ చూస్తే మనకు అర్థం అవుద్ది. అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇది క్లియర్ విన్నర్ అండి. ఎందుకంటే అమెరికా మొత్తం మీద టోటల్ హెల్త్ కేర్లో ఫార్మాస్యూటికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఇండియా మాస్ ప్రొడక్షన్ జనరిక్ డ్రగ్స్లో టోటల్ అమెరికాలో మోర్ దెన్ 50% జనరిక్ డ్రగ్స్ మొత్తం ఒక ఇండియా నుంచి వెళ్తాయనే విషయం వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. అందుకని వాటిని ఎగ్జామ్షన్ చేశారు. అలాగే ఫ్యూచర్లో సెమీ కండక్టర్స్ అండ్ చిప్ లెవెల్స్ కూడా ఇండియా నుంచి వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఆ రెండింటిని ఎగ్జామ్షన్ ఇచ్చారు కంప్లీట్గా. అంటే ముందు రోజుల్లో సేఫెస్ట్ వేలో మనం వరల్డ్ వైడ్గా సప్లైన్స్ నెట్వర్క్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే అంటే ఫార్మా అండ్ సెమీ కండక్టర్స్ని భారీ ఎత్తున బిల్డప్ చేసుకోవడం ద్వారా వరల్డ్ వైడ్గా ఈ టారిఫ్స్ని మనం ఎదుర్కోవచ్చండి. రెండోది, మనకి రైవల్స్ ఉన్న ఈ వియత్నాం కావచ్చు, లేదా బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, వాటి మీద వేసుకున్న టారిఫ్తో పోల్చుకుంటే మనకు వచ్చిన టారిఫ్ 26% చాలా తక్కువ అండి. కాబట్టి కొంత అమెరికన్ కంపెనీస్ ఏదైతే అవుట్సోర్స్ చేసాయో చైనాకి కావచ్చు, తైవాన్ కావచ్చు, అవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ యాప్లలో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టివిటీ డబల్ చేయడానికి అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో టోటల్ సేల్స్లో 26% సేల్స్ ఒక ఇండియా నుంచి రావడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. 2 లక్షల జాబ్స్ వాళ్ళు ఆల్రెడీ క్రియేషన్ రెడీగా ఉన్నారు. కాబట్టి యాపిల్ బాటలో మిగతా కంపెనీస్ కూడా అంటే చైనా, వియత్నాం ఆ దేశాల్లో ఉన్నాయి ఎంతో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా తైవాన్ ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో కొంత ఇండియాకి మూవ్ అయ్యి ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ సెమీ కండక్టర్స్ అండ్ దీనికి చిప్ లెవెల్ కాబట్టి డెఫినెట్గా ఈవెన్ దో అమెరికన్ టారిఫ్ వల్ల ఇండియన్ జీడిపి గ్రోత్లో 0.6% ఎఫెక్ట్ అవుతున్నా, బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన కాంపిటేటర్తో పోల్చుకుంటే మన మీద వేసిన ట్యాక్స్ చాలా తక్కువ అండి. దట్టు మన కామర్స్ మినిస్టర్ వాళ్ళు ఆల్రెడీ నెగోషియేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మిగతా రంగాల్లో కూడా తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్పేసి క్లియర్గా చెప్పచ్చు. అంటే ఇప్పుడు రాబోయేది రిజల్ట్స్ కాలం కదా, మరి మార్కెట్లు దానికి ఆ విధంగా స్పందిస్తాయా, లేకపోతే ఇప్పుడున్న ప్రభావాలన్నీ చూస్తూ కొంతకాలం పాటు ఈ టారిఫ్కి సంబంధించినవే మార్కెట్ ప్రతిబింబిస్తుందా? మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉందండి. అండ్ నిఫ్టీ చూసుకుంటే ఆల్రెడీ 13% డ్రాప్ అయింది మన అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు. అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్రెడీ మోర్ దెన్ 20% డ్రాప్ అయింది. అందుకని ఆల్రెడీ అన్ని నెగిటివ్ న్యూస్ ఇన్బుల్ట్ అయినాయండి. కాబట్టి మార్కెట్ టైం కరెక్షన్కి నెక్స్ట్ 2-3 మంత్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే టారిఫ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇప్పుడే తెలియదండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లోనే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది టారిఫ్ కన్నా ముందు కాబట్టి దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మార్కెట్ నోస్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ గోయింగ్ టు డిస్కౌంట్ ఎవ్రీథింగ్. డో థియరీలో ఫస్ట్ అదే ఉంటుంది. కాబట్టి ఈరోజు మార్కెట్ రియాక్షన్ చూస్తే కనుక అది అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు.
కానీ ఇండియాకు ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 99 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇండియా బాటమ్ అవుట్ అయిపోయినట్టే అండి. అండ్ అమెరికాలో బాండ్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దట్ ఈజ్ ఆల్సో ఇండియాకి బాగా కలిసి వచ్చే విషయమే. అండ్ క్రూడ్ 20 lakh crore ఇండియా నుంచి ఇంపోర్ట్స్ అండి, వాటి నుంచి అది ఈరోజు 7% డ్రాప్ అయింది. అంటే క్రూడ్ చీపర్ అవుతుంది, డాలర్ ఇండెక్స్ డ్రాప్ అవుతుంది, బాండ్ yields డ్రాప్ అవుతున్నాయి. అంటే పర్ఫెక్ట్ అనమాట ఇండియా ఫేవరబుల్ కండిషన్స్కి. కాబట్టి ఎఫ్ఐఎస్ కనుక ఈ పాజిటివ్ సింటమ్స్ అబ్జర్వ్ చేసి ఇండియాలో కనుక ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేస్తే నేను కూడా 22,000 దగ్గర మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయి నెక్స్ట్ 2-3 months తర్వాత మళ్ళీ రికవరీ పాత్రలు ఉంటాయని ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. చక్రవర్తి గారు, మీరు ఇందాక చెప్పినట్టు చాలా కాలం పాటు ఉండే అవకాశం ఉంది ప్రభావం అంటున్నారు. అయితే నెగటివ్ లేదా పాజిటివ్ ట్రంప్ సుంకాల ప్రభావం రంగాల వారీగా మన మార్కెట్లపై ఎంతకాలం ఉండొచ్చు అంటారు? 3 నెలలు, 6 నెలలు అలా మారొచ్చా, లేక దీర్ఘకాలంలో కొనసాగే అవకాశం ఉందా? ఫస్ట్ ఒక 3 weeks మటుకు వెయిట్ చేయాల్సిందండి. ఎందుకంటే ట్రంప్కు ఎవ్వరు ఎందుకు కనికరం ఉండదు. ట్రంప్ కెనడా ఎంత మిత్ర దేశం, బ్రిటన్, యూరోప్ కంట్రీస్, ఫ్రాన్సు, అంటకాగే దేశాలు, ఆస్ట్రేలియా, తైవాన్, అసలు ఏ దేశాన్ని వదిలిపెట్టాడు ట్రంప్. అందువల్ల ట్రంప్కి ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు అంటూ ఏం లేదు. వాళ్ళ దేశ ప్రయోజనాలే చాలా ముఖ్యమైనవి ట్రంప్కి. అందువల్ల ట్రంప్ అటు కెనడా మీద, ఇటు లాటిన్ అమెరికాల మీద కంట్రీస్ మీద, ఇటు యూరోప్ కంట్రీస్ మీద, అటు చైనా మీద, ఇటు తైవాన్ మీద, అటు జపాన్ మీద, ఇటు ఇండియా మీద, ఎవ్వరి మీద ఏం లేదు. అవసరాన్ని బట్టి ఎవరి మీదైనా వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ కొంత అతని ఆలోచన విధానం కొంత ఏంటంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్కి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవాలి నెంబర్ 1, అక్కడ ప్రొడక్షన్ పెంచుకోవాలి, అక్కడ ఉత్పత్తి సేవలు పెంచుకోవాలి అని ఒక ఆలోచన దృక్పథంలో అతను ఉన్నాడు. అందువల్ల ఈ యుద్ధం అనేటువంటిది వెంటనే తెరపడిపోతుంది అనేటువంటి అభిప్రాయంలో నేను లేను. అందుకనే కనీసం 3 వారాలు వెయిట్ చేయడమని చెప్తున్నాను ఎవరినైనా. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ 15వ తారీఖు తర్వాత చైనా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్స్ బేస్ చేసుకుని మళ్ళీ అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకొని యూరోప్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఈ రియాక్షన్స్ అని చూసుకోవాలి. కనీసం 2-3 వారాలు మీరు వెయిట్ చేయమని చెప్తాను నేను. అందువల్ల మార్కెట్ నిలబడుతున్నాయి కదా, ఈ సెక్టర్ బాగానే ఉంది. ఒక్కటి చెప్తున్నాను, 20% సేల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బ్రేక్ ఈవెన్ పైన వచ్చేటువంటి సేల్స్లో ఉండేటువంటి లాభాలు చాలా బలంగా ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే, ప్రాఫిట్ లాస్ అకౌంట్లో చూసుకుంటే చాలా బలంగా ఉంటాయి. అందువల్ల అది ఏ సెక్టార్ అయినా సరే నేనైతే ఇప్పుడు మటుకు అంత కొంచెం దూరం కూడా మనం చెబుతున్నాను. మార్కెట్కి తొందరపడద్దు, పొజిషన్స్ తీసుకోవద్దు. ఏదైనా బాగా పడితే యావరేజ్ చేసుకోవడానికి ఏదన్నా ఎక్కడో పై స్థాయిలో ఇరుక్కొని ఉంటే ఇంకా కాస్త పడ్డ తర్వాత కూడా. ఇంకోటి మై పర్సనల్ ఫీలింగ్, ఇది మార్కెట్ అనేటువంటిది ఇండియా బాటమ్ అవుట్ అయిపోయిందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి చాలా ఎక్స్పెన్సివ్స్గానే ఉన్నాయి, చాలా స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ క్షణంలో బాటమ్ అవుట్ అయిపోయిందనే ఫీలింగ్లో నేనైతే లేదు. అందువల్ల వెయిట్ చూడాలి. అందువల్ల ఇండియా మీద ఏదో ట్రంప్కి ప్రేమ ఎక్కడా లేదు, ఏ దేశం మీద ఉండదు ట్రంప్కి. అతని దేశము, అతని దేశ ప్రయోజనాలు, అతని దేశంలో వస్తుత్పత్తి పెంచుకోవటం, అతని దేశంలో ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవటం, దీని మీదనే అతను పక్కా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అందువల్ల వీటి యొక్క టారిఫ్ యుద్ధం అనేటువంటిది ఏ మలుపులు తిరుగుతుంది అనేటువంటిది ఎవడు ఊహించలేడు. అందువల్ల కనీసం 2-3 వారాల మటుకు వెయిట్ చేయమని స్ట్రాంగ్ ఒపీనియన్. మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఈ పోర్ట్ఫోలియోని స్టాక్స్ అన్ని నేల చూపులు చూస్తున్న ఈ తరుణంలో వాటిని వదిలించుకోవటం మేలంటారా? కొన్నింటినైనా వదిలించుకోవని చెప్పను. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని స్టాక్స్ అయితే 40% పడిపోయినాయి, కొన్ని స్టాక్స్ 60% పడిపోయినాయి, కొన్ని స్టాక్స్ 70% పడిపోయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు. గత 6 నెలల నుంచి కాదు, 7 నెలల నుంచి నేను అమ్ముకోమని చెబుతున్నాను. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చాలా హైలో ఉన్నప్పుడు చెప్పాను, పీక్లో ఉన్నప్పుడు చెప్పాను. ఎంత పీక్లో ఉన్నప్పుడు చెప్పానంటే ఇక్కడ అమ్ముకోవటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. కొన్ని స్టాక్స్ అయితే దారుణం పడిపోయి ఉన్నాయి. అందువల్ల ఈ స్టాక్స్ని ఇక్కడ బాటం కొట్టిపోయింది కూడా. ఎందుకంటే నేను 4 బేర్ మార్కెట్లు చూసిన వాడిని. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తాయి, వదిలేసేటప్పుడు చాలా దారుణంగా వదిలేస్తారు. అందువల్ల ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది, ఇది ఒక రకంగా యుద్ధం లాంటిది. టారిఫ్ యుద్ధం అనేది ఒక గొప్ప యుద్ధమే. ఈ యుద్ధం ఏ మలుపులు తీసుకుంటుంది, ఎటువైపు వెళ్తుంది ప్రపంచ ఎకానమీ మీద. అమెరికా ఎకానమీ అంటే ఇందా నేను చెప్పింది, పెద్ద దేశాలు 5 దేశాల జీడిపిలు కలిపితే ఒక యూఎస్ జీడిపి అండి. ఓకే సార్, మీరు వెయిట్ చేయాలనే ధోరణిలోనే మీరు ఉంటున్నారు. తీసుకున్న నిర్ణయాలు ఎన్ని మలుపులు తీసుకుని చెప్పలేము. ఓకే. సుందరరామరెడ్డి గారు, బంగారం, వెండి పెట్టుబడులు ప్రస్తుతానికైతే ధగధగలాడుతున్నాయి. బంగారం ధరలు మరీ భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో వీటి ట్రెండ్ ఎలా ఉండొచ్చు? హిస్టరీలో మనం 3వ సారి మనం చూస్తున్నామండి ఈ వండరు. 1917లో
ఒకసారి బ్రేక్అవుట్ అయిన గోల్డ్ చార్ట్స్ అంతే ఆల్మోస్ట్ ఆ టైంలో అయితే 1200% దాకా మూవ్ అయిందండి గోల్డ్. సెకండ్ టైం 2002లో బ్రేక్అవుట్ అయింది మళ్ళీ. ఆ టైంలో కూడా ఆల్మోస్ట్ 900% వచ్చింది. అంటే 25 జనవరిలో బ్రేక్అవుట్ అయింది. ఈసారి ఎంత దూరం పోద్దో మనకే తెలియదు. కాబట్టి గోల్డెన్ పీరియడ్ ఎంటర్ అయింది గోల్డ్కి. కాబట్టి డెఫినెట్గా మీరు అంటే హెడ్జింగ్ కోసం కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎంతో కొంత. అలాగని చెప్పేసి టోటల్ పోర్ట్ఫోలియో మొత్తం గోల్డ్కే కేటాయిస్తారంటే హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే గోల్డ్ చార్ట్లు ఏదైనా బ్రేక్అవుట్ అయినప్పుడు ఒకసారి 20, 30 మూవ్ అవటం, తర్వాత మళ్ళీ సైడ్కి వెళ్ళిపోవటం మనం చూస్తూనే ఉన్నామండి. కాబట్టి అచ్చం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే బదులు గోల్డ్ని తయారేసే గోల్డ్ ఆర్నమెంట్స్ తయారేసే కంపెనీస్ లైక్ టైటాన్ అండ్ రిమైనింగ్ గోల్డ్ డిజైన్ కంపెనీస్లో కానీ లేదా గోల్డింగ్ లెండింగ్ కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే నెక్స్ట్ 5 years ఈక్విటీ మార్కెట్ మోర్ వాలటైల్ ఉంటుంది. అంటే కమోడిటీ మార్కెట్కి ఎక్కువ ఫేవర్గా ఉంటుందండి. అండ్ హిస్టరీలో మనం థర్డ్ టైం చూస్తున్నాం చార్ట్స్ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అవడం అనేది. 1970లో చూసాము, 2002లో చూసాము, మళ్ళీ 25 జనవరి నుంచి చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా గోల్డ్ ఎంత దూరం పోతుందనేది మనం చెప్పలేం కానీ బట్ ఈక్విటీ మార్కెట్లో డిస్టర్బెన్స్ ఉన్నంతకాలం గోల్డ్ ఇంకా లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 monthలో 7% పెరిగింది. జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆల్మోస్ట్ 15% పెరిగింది. లాస్ట్ 1 yearలో మోర్ దెన్ 30. నిజంగా గోల్డెన్ ఏజ్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆ మెటర్ సంబంధించి మాత్రం. సుందరరామరెడ్డి గారు అలాగే చెప్పండి, ఈ స్టాక్ మార్కెట్స్ నేల చూపులు చూస్తున్న ఈ సమయంలో గోల్డ్ బాగా పైకి వెళ్తున్న సమయంలో అంటే పోర్ట్ఫోలియోలో బాగా వీక్గా ఉన్న స్టాక్స్ని వదిలించుకొని గోల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం అలాగా, లేదంటే క్యాష్ దగ్గర పెట్టుకోవడం, ఇలాంటి దానికి సంబంధించి మీరే సూచనలు చేస్తారు? డెఫినెట్గా అండి వీక్ ఉన్న స్టాక్స్ని మనం క్లోజ్ చేసుకోవటం అండ్ స్ట్రాంగ్ ఉన్న సెక్టర్స్కి మూవ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అండ్ వైక్ ఆఫ్ థియరీ ప్రకారం ఏంటంటే ఏదైనా చార్ట్ ముందుకు వెళ్ళాలి అంటే ఇన్స్టిట్యూషనల్స్ కొంటేనే అది మూవ్ అవుతుంది. కాబట్టి లోవర్ లోస్లో ఉన్న స్టాక్స్ మొత్తం క్లోజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ 4-5 months నుంచి చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్న మాత్రం ఉంచుకోవాలి. అండ్ కొంత అమౌంట్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కరెంట్ వాలటిలిటీని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్ దూరంగా ఉండే బదులు స్టాక్ మార్కెట్లో మీరు ఎస్ఐపి ఫార్మేట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. చాలామంది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి మంచి ఐడియా అంటే ఒకటి పీఈ లో ఉన్నప్పుడు, నిఫ్టీ పీఈ లో ఉన్నప్పుడు పెట్టుకోవడం ఒక పద్ధతి అండి. రెండోది గోల్డ్ కనుక ఇప్పుడే నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉన్నట్టు లెక్క. ఏ లెక్క చూసినా సరే ఇప్పుడు నిఫ్టీ పీఈ 20 ఉంది, రీజనబుల్ వాల్యుయేషన్. అంటే గోల్డ్ ప్రైస్ లాస్ట్ ఇయర్ 30 దాకా ఇచ్చింది కాబట్టి ఈక్విటీ అలొకేషన్ బెస్ట్ టైం అనమాట. కాబట్టి కరెంట్ వాలటిలిటీ చూడకుండా మీరు 2-3 years తర్వాత వచ్చే రిటర్న్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ టైంలో ఎక్కువ మనీ ఈక్విటీ అలొకేట్ చేసుకొని స్ట్రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. ఓకే, ధన్యవాదాలు సుందరరామరెడ్డి గారు, చక్రవర్తి గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.